అందరికీ నమస్తే. చికెన్ కర్రీ విత్ పూరి. అబ్బా! దానికున్న కాంబినేషనే వేరు. సరే కార్తీక మాసంలో గూడా మీరు చికెన్ తింటరా అంటే, అందరూ మానలేరు గదా! కొందరు తింటరు గదా! అట్లాంటి బ్యాచ్‌లో నేనొకదాన్ని. ఇగ ఎప్పుడు జేసినా ఒకే టేస్ట్ రావాలి అంటే ఇట్లా జేయాల్సిందే. సరే ఇగ పొయ్యి మీద కంచుడు పెట్టేసుకొని ఒక బిర్యానీ ఆకేసేసి దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం బిర్యానీ మసాలాలేసి ఏగనియాలి. ఏగనిచ్చినాక ఒక 4 పచ్చిమిరపకాయలు, ఓ 2 ఉల్లిగడ్డలు కట్ జేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ జేసేయాలి. పొడుగ్గయితే ఎప్పుడు చెప్తా గదా! పొడుగ్గయితే మంచిగుంటది. ఇగ అవి గోలినాక అల్లం ఎల్లిపాయ పేస్టేయాలి. అల్లం ఎల్లిపాయ పేస్టేసేసాక కొంచెం పసుపేసేసి ఇగ కొంచెం కసూరి మేతేసి వాటన్నిటిని మంచిగా గోలనియాలి. లేకపోతే పచ్చి పచ్చి వాసనొస్తది గదా! అందుకని. అన్నీ మంచిగా గోలినాక దీంట్లో కొంచెం టమాటా పేస్ట్ ఏస్తే సూపరుంటది. ఇప్పుడు టమాటా పేస్ట్ టమాటాలు అస్సలు ఉడకట్లేదు. అందుకనే పేస్ట్‌లే పోసుకోవాలి. అంత బెండు ఉంటాన్నాయి ఆ టమాటాలేందో అసలు అవి ఎప్పుడు ఉడుకుతాయో ఏందో. ఇగ ఆ టమాటా పేస్ట్ పోసేసినాక దాంట్లో ఏసి అల్లం ఎల్లిపాయ పేస్టులేసి కొంచెం సేపు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అంటే దాంట్లో ఉడకనియాలి అంతే. అసలు ఎవరు తిట్టుకోవద్దు. ఏందమ్మా ఎప్పుడు చూసినా కార్తీక మాసంలో తింటావా అని చెప్పేసని ఒకామె కామెంట్ గూడా పెట్టిందన్నట్టు. ఇదివరకు ఒకసారి చికెన్ కర్రీ పెడితే. చికెన్ కర్రీ గాదు మామూలుగా వెజ్జే పెట్టాను. పెడితే ఈ పండుగల రోజు గూడా అన్నం తింటావా అమ్మ నువ్వు ఒక్క పొద్దుండవా అని. అసలు ఒక్క పొద్దున్న రోజే మస్తు ఆకలైతది అదేందేమో. మన వల్ల గాని పనులు చేయొద్దు గదా! కొందరు నాలాంటోళ్ళు గూడా ఉంటరు. అట్లాంటోళ్ళ కోసమే అన్నట్టు ఇట్లాంటివన్నీ. కానీ ఎవ్వరు తిట్టుకోకుండా మంచిగా చూసి తినేటోళ్ళు మాత్రం జేసుకోండి. ఆ లెగ్ పీసు అసలేందో మేక కాలు తిన్నంత ఫీల్ అయితున్నా నేనైతే. ఇగ అన్ని చికెన్ గూడా ఏసేసుకొని ఆ పేస్ట్‌లో అవన్నీ మంచిగా గోలినాక మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్. ఈ చికెన్ అయితే అర్ధ కిలో మందం జెప్తానా నేను. ఇగ చికెన్ ఏసేసుకొని ఈ లివర్ వేసేసాక కొంచెం కలపకుండా మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మధ్యలో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. నేను చూపించలేదు. కొన్ని నీళ్ళు పోస్తే మంచిగుంటది. ఆ నీళ్ళు పోసేసినాక కొంచెం సేపు ఉడికినాక కొంచెం కారప్పొడేయాలి. 2 చెంచాల కారప్పొడి. తిన్నంత. ఎంత కారం తింటే అంత. కొందరు మస్తు కారం తింటారు కదా! అట్లాంటోళ్ళు కొంచెం ఎక్కువనే ఏసుకోండి మరి. ఇగ కొంచెం కారం అదంతా ఏసినాక ఇప్పుడు కొంసేపు ఉడకనిద్దాము. ఉడికేసాక ఒక 2 నిమిషాలు మూత పెట్టి మంచిగా ఉడకనియాలి. ఆ తర్వాత ఉడుకుతున్నప్పుడే కొంచెం గరం మసాలా ఏసేసి ఇంత ధనియాల పొడేసి చపాతీలు, పూరీలు చేసుకొని తింటే మాత్రం మస్తుంటది. సరే ఇగ చూస్తున్నారు గదా! ఇట్లనే చేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్. అట్టిగా 10 నిమిషాల్లో అయిపోతది. తర్వాత అందరూ చూస్తున్నారు గదా! సబ్స్క్రైబ్ జేసుకోండి ప్లీజ్. చూసేటోళ్ళందరూ సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇగో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ జేయండి. సరే మంచిగా అనిపిస్తే మంచిగానే జేయండి. లాస్ట్‌లో ఇంతంత కొత్తిమీరైతే తూర్పాల పట్టాలిగా మరి. ఇంకొక నాన్ వెజ్ వీడియోతో మళ్ళా కలుసుకుందాం. లైక్ జేసి, సబ్స్క్రైబ్ జేసి, కామెంట్ జేసుకోండి. సరే ఇప్పటిదాకా చూసినోళ్ళందరికీ